మళ్ళీ మేము ముందుకైతే వచ్చేసాను. అది ఎక్కడో కాదు, వివిసి మోటార్స్ కార్ అండ్ బైక్స్ ఎల్బీ నగర్ అనమాట. ఇక్కడైతే నేను ఆల్రెడీ కార్స్ చాలా చేశాను, మళ్ళీ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ కార్స్ అయితే చాలా బాగుంటాయి కాబట్టి. సో ఇక్కడ చూస్తున్నారు 2 ప్రీ-ఓన్డ్ కార్స్ ఉన్నాయి. ఇదైతే ఓకే. స్పెషల్గా ఈరోజు ఈ ఎపిసోడ్ ఎందుకంటే ఇయర్ ఎండింగ్ కాబట్టి మంచి డిస్కౌంట్ ఆఫర్స్ అయితే వస్తున్నాయన్నమాట. దాన్ని ఎందుకు వదులుకుంటాను చెప్పండి. సో వెంటనే వచ్చేసేయండి, డిస్కౌంట్ ఆఫర్లో మంచి కార్ని అయితే కొనుక్కు వెళ్ళిపోండి. సో ఇక్కడ చూస్తుంది మహీంద్రా XUV 700 అనమాట. ఇది 2021 మోడల్, మాన్యువల్ టైప్ వచ్చి డీజిల్ ఉంది. అండ్ ఇది తిరిగింది వచ్చి 97,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 21 lakhs అయితే ఉంది. ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే వస్తుంది ఇయర్ ఎండింగ్ కాబట్టి. సో డిస్కౌంట్ కూడా అవైలబుల్గా ఉంది. ఇక్కడ చూస్తున్న కార్ వచ్చి టాటా పంచ్ అనమాట. ఇది 2023 ఆటోమేటిక్ వేరియంట్ ఉంది అండ్ పెట్రోల్ వెహికల్. ఇది 4-wheel డ్రైవ్ ఉంది అండ్ ఇది తిరిగింది మాత్రం జస్ట్ 13,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. సో అందుకోసమే ఇది 8,50,000 అయితే చెప్తున్నారు. దీనిపైన కూడా డిస్కౌంట్ ఉంది. ఇయర్ ఎండింగ్ ఆఫర్, యాక్చువల్గా ఇయర్ ఎండింగ్ ఆఫర్ ఉందన్నమాట. సో తొందరగా వచ్చేసేయండి, ఈ ఆఫర్ని అయితే మీరు సొంతం చేసుకోండి. సో ఇక్కడ చూస్తున్నదైతే మనకి 2021-24 మోడల్ మహీంద్రా XUV అనమాట. ఫుల్లీ ఆటోమేటిక్ అండ్ పెట్రోల్ లగ్జరీ ప్యాక్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే AX7 ఇది వేరియంట్ వచ్చి. సో ఇది వచ్చి మనకి 22,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 22,75,000 అయితే చెప్తున్నారు. సో దీనిపైన కూడా మంచి ఇయర్ ఎండింగ్ ఆఫర్ అయితే నడుస్తుంది. కార్ పైన అయితే వాంటెడ్లీ గీసిన ఇలాంటి స్క్రాచెస్ తప్ప మిగతా అదంతా బాగుందనమాట. ఏమి జెన్యూన్ రిపోర్ట్ అయితే వస్తుంది మీకు. ఇక్కడ కార్స్ అయితే జెన్యూన్ గా ఉంటాయి. కార్ అండ్ బైక్ వివిసి మోటార్స్ అనమాట. ఇది ఎల్బీ నగర్లో అయితే ఉంటుంది. సో మీకు ఈ కార్ కావాలన్నా, లేదు ఇది కాదు ఇంకా వేరే కలర్ కావాలన్నా కూడా చాలా స్టాక్ అయితే ఉందన్నమాట. మీరు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి తెలుసుకోండి మీకు ఏ మోడల్ కావాలి, ఏ టైప్ కావాలి, కలర్ ఏం కావాలి, అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. ఆల్ టైప్ ఆఫ్ కార్స్, కలర్స్, మీకు ఏది కావాలన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాల్ చేసి కనుక్కోండి. సో మీకు ఫ్యూయల్ టైపు పెట్రోల్ వద్దా, డీజిల్ కావాలా అండ్ వైట్ కలర్ కార్ కావాలా, ఇంకెందుకు మహీంద్రా స్కార్పియోలోనే ఇది కూడా మనకి నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్ అండ్ డిస్ప్లే వెహికల్ అనమాట. సో ఇది డీజిల్ మనకి ఫ్యూయల్ టైప్ వచ్చి మాన్యువల్ వేరియంట్ అండ్ ఇది కూడా టాప్ ఎండ్ అనమాట. NZ8 వేరియంట్ అయితే వస్తుంది. ఇది తిరిగింది వచ్చి మనకి కేవలం 11,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది అండ్ దీని కాస్ట్ వచ్చి 25,24,000 అయితే చెప్తున్నారు అనమాట. సో దీనిపైన కూడా ఇయర్ ఎండింగ్ ఆఫర్ నడుస్తుంది. ఈ కార్ మీద మనకి 1 year వారంటీ అయితే వస్తుంది. ఈవీ కార్స్ కావాలా, పెట్రోల్ కావాలన్నా, డీజిల్ కావాలన్నా, ఈవీ కావాలన్నా, అందులో వేరియంట్స్ కావాలన్నా, లేదా మీకు నచ్చిన కలర్ కావాలన్నా ఒకే ఒక షోరూమ్ అనమాట. వివిసి మోటార్స్ కార్ అండ్ బైక్స్. ఇక్కడైతే మీకు కావాల్సిన ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఏది మీకు నచ్చినదైతే పిన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అంత స్టాక్ ఉంది. అంత స్టాక్ ఉంది అంటే మీకు అర్థమైపోయి ఉండాలి ఇక్కడ పర్చేసింగ్ అయితే ఎక్కువ జరుగుతుందని. కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా అంతే బాగుందనమాట. సో అందుకని అన్ని కార్లు అయితే స్టాక్ ఉన్నాయి, మీరు ఏదైనా పిక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తుంది అయితే ఇది టాటా టిగర్ ఈవీ అనమాట. 2021 మోడల్. ఇది XM+ వేరియంట్ వచ్చింది ఇది అండ్ ఆటోమేటిక్ వేరియంట్. ఇది తిరిగింది వచ్చి మనకి ఇది కూడా 344 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. ఇది కూడా నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్ అండ్ టెస్ట్ డ్రైవ్ వెహికల్. సో ఇలాంటి కార్లు అయితే నిజంగా చాలా బాగుంటాయండి. మీకు ప్రైస్ కూడా తక్కువకి వచ్చేస్తుంది అండ్ ఇది దీని ప్రైస్ వచ్చి 12 lakhs అయితే ఉంది అనమాట. ఖచ్చితంగా నెగోషియబుల్ అయితే ఉంది. బ్లాక్ కలర్ మీద మంచిగా అక్కడక్కడ కాపర్ తోటి భలే అట్రాక్ట్ చేస్తుంది కదా. ఇదే XUV 400 ఈవీ అనమాట, మహీంద్రా వాళ్ళది. సో ఇది వచ్చి మనకి ఇది కూడా టెస్ట్ డ్రైవ్ వెహికలే. జస్ట్ 9,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. 2023 మోడల్. దీని ప్రైస్ వచ్చి మనకి 13,80,000 అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా నెగోషియబుల్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కనుక మీరు కార్ తీసుకుంటే 2 years వారంటీ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ ఏ కార్ కొనుక్కున్నా కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ 2 year వారంటీ అని అయితే మెన్షన్ చేస్తుంది. సో ఈ కార్ పైన మీకు వారంటీ వచ్చి 2 years వారంటీ అయితే వస్తుంది. 2022 టాటా అల్ట్రోజ్ డార్క్ ఎడిషన్ కార్ అనమాట. ఇక్కడ మనం చూస్తుంది ఇది వచ్చి XZ వేరియంట్ అండ్ పెట్రోల్ ఫ్యూయల్ టైప్ వచ్చి పెట్రోల్ ఉంది. ఇదైతే మనకి 73,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. సింగిల్ ఓనర్ అయితే ఉన్నారు. ఇప్పుడు మీరు కనుక కొనుక్కుంటే మీరు సెకండ్ ఓనర్ అవుతారనమాట. సో దీని ప్రైస్ వచ్చి 7,85,000 అయితే చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఈ బోర్డు పైన మెన్షన్ చేసింది ఏంటంటే ఫైనాన్స్ కూడా వస్తుందని అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ దీని ట్రాన్స్మిషన్ వచ్చి ఆటో ట్రాన్స్మిషన్, ఫ్యూయల్ టైప్ వచ్చి పెట్రోల్. సో ఈ కార్ అయితే
మంచి గోల్డ్ కలర్లో డ్యూయల్ కలర్ కాంబినేషన్తో అయితే అట్రాక్ట్ చేస్తుంది. మధ్యలో రెడ్ ఎసెంట్స్తో అయితే కార్ లుక్ అయితే చాలా బాగుంది కదా. సో ఇది వచ్చి మనకి 2022 మహేంద్ర XUV 300 అనమాట. ఇది W8O వేరియంట్ అయితే ఉంది. సింగిల్ ఓనర్ అనమాట. ఇది వచ్చి మాన్యువల్ వేరియంట్ ఉంది. ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. ఎన్ని కిలోమీటర్లు తిరిగిందంటే 8775 కిలోమీటర్స్ అయితే తిరిగింది. మీరు తీసుకుంటే సెకండ్ ఓనర్ అయితే అవుతారనమాట. సో దీని ఇంజిన్ టైప్ వచ్చి 1.2 TGDI ఇంజిన్ అనమాట. సో చూస్తున్నారు కదా డ్యూయల్ కలర్లో. నేనైతే చూస్తున్నాను ఎక్కడ చిన్న స్క్రాచ్ అయితే ఏం లేదు. మనకి 2 years వారంటీ కూడా ఉంది దీనిపైన. అండ్ ఒకసారి చూసేద్దాం ఎలా ఉంది ఏంటి అన్నది. బయట ఎక్స్టీరియర్ పార్ట్ అండ్ ఇంటీరియర్ పార్ట్ ఎక్కడైనా స్క్రాచ్ ఉంటే జెన్యూన్గా నేనైతే రిపోర్ట్ ఇస్తాను. బట్ మీరు కూడా వచ్చి చూసుకొని కొనుక్కుంటారు కాబట్టి నేను వీడియోలో కనిపించినంత వరకు చెప్తున్నాను అనమాట. W8 ఇక్కడ మనకి వేరియంట్ మెన్షన్ చేసింది. XUV 300 అవుటర్ పార్ట్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు. ఎక్స్టీరియర్ పార్ట్ కూడా ఒకసారి చూసేద్దాము. సో ఎక్స్టీరియర్ పార్ట్ వచ్చి మనకు కంప్లీట్గా బ్లాక్ ఉందన్నమాట. ఇంటీరియర్ అంతా కూడా బ్లాక్ ఇచ్చారు. బయట అయితే గోల్డ్ అండ్ బ్లాక్ డ్యూయల్ కలర్ కాంబినేషన్తో కార్ అయితే చాలా సూపర్గా ఉంది. మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. ఫ్రంట్లో కూడా చాలా నీట్ మెయింటెనెన్స్ ఉందండి. ఎక్కువ కిలోమీటర్లు ఏం తిరగలేదు. జస్ట్ 8000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది కదా, అదైతే కనిపించేస్తోంది. మనకి రూఫ్ అంతా కూడా చాలా నీట్ మెయింటెనెన్స్ అయితే కనిపిస్తుంది. సో ఖచ్చితంగా మీరు కూడా వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసుకొని తీసుకోండి. ఇక్కడ కార్లు అయితే జెన్యూన్ రిపోర్ట్ అయితే మీకు లభిస్తాయి. ఇదైతే కార్ చూస్తేనే తెలిసిపోయింది కదా, తెలిసిపోయి ఉంటుంది. ఇది మహేంద్ర స్కార్పియో అనమాట. 2022 మోడల్ ఇది వచ్చి మనకి. అండ్ ఇది మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే అన్రిజిస్టర్డ్ వెహికల్. అండ్ అన్రిజిస్టర్డ్ వెహికల్ అంటే మీకు తెలిసిందే టెస్ట్ డ్రైవ్ వెహికల్ అనమాట. ఇలాంటి కార్లు దొరకడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. దొరికినప్పుడే అలా అందించుకోవాలన్నమాట. సో ఇది వచ్చి 12,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. సో దీని ప్రైస్ వచ్చి మనకి 21,47,000 అయితే చెప్తున్నారు. ఇయర్ ఎండ్ ఆఫర్ దీనిపైన కూడా ఉంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్ వచ్చి మనకి NZ8 వేరియంట్ అనమాట. సో ఈ కార్ అయితే మనం ఒకసారి ఎక్స్టీరియర్ అయిపోయింది కదా, ఇంటీరియర్ కూడా చూసేద్దాం. ఇంటీరియర్ అయితే సూపర్ అండి. అరే భలే డార్క్ బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఉంది. చాలా అంటే చాలా బాగుంది కాంబినేషన్. లోపల ఇంటీరియర్ అసలు మెయింటెనెన్స్ ఏంటి, ఇది టెస్ట్ డ్రైవ్ వెహికల్. సో చాలా తక్కువ కిలోమీటర్లు తిరిగింది. అంత చెక్కు చెదరలేదండి కార్ అయితే, అసలు ఎక్కడ చెక్కు చెదరలేదనమాట. ఎక్స్టీరియర్ పార్ట్ అండ్ ఇంటీరియర్ పార్ట్ నేను ఒకటి చూపిస్తాను. జెన్యూన్ రిపోర్ట్ ఇస్తానని చెప్పాను కదా, ఒక్కటి మాత్రమే చూపిస్తాను. ఇక్కడ చిన్న లైన్ అండి, జస్ట్ చిన్న లైన్, అది కూడా గీతగా కూడా కనిపించట్లేదు అనమాట. చాలా అబ్జర్వ్ చేస్తేనే తెలుస్తుంది. సో ఇది ఎక్స్టీరియర్లో అయితే నాకు కనిపించింది. ఇంటీరియర్ పార్ట్లో అయితే అసలు ఏమీ లేదు, చాలా నీట్గా ఉంది. ఇలాంటి వెహికల్స్ మంచి ప్రైస్కి దొరకడం అనేది లక్. అండ్ ఇయర్ ఎండింగ్ క్లోజింగ్ ఆఫర్స్ నడుస్తున్నప్పుడే మనకు నచ్చిన ఫేవరెట్ కార్ని అయితే పిక్ చేసేయాలన్నమాట. మళ్ళీ రాదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మాత్రమే మళ్ళీ మీకు ఇలాంటి అవకాశం వస్తుంది. సో ఇలాంటి మంచి ఇయర్ ఎండింగ్ ఆఫర్లో కార్ కొనుక్కోవాలనుకుంటే మాత్రం వెంటనే వచ్చేసేయండి. కార్ అండ్ బైక్ VVC మోటార్స్, LB నగర్.